చిల్కానగర్ డివిజన్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఆర్కే బాక్స్ క్రికెట్ అండ్ నెట్స్ను ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా తమ సొంత కాళ్లపై నిలబడాలన్న గొప్ప సంకల్పంతో ముందుకు రావడం ఎంతో సంతోషమని, బాక్స్ క్రికెట్ను ఏర్పాటు చేసుకున్న కేదార్ని అభినందిస్తూ మునుముందు తమకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తనను సంప్రదించాలని తెలుపుతూ వారు ఏర్పాటు చేసుకున్న బాక్స్ క్రికెట్ అండ్ నెట్స్ దినదిన అభివృద్ధి చెందాలని వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, యువకులు మొదలగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. V3 న్యూస్ చిల్కానగర్. నమస్తే. చిల్కానగర్లో ఆర్కే బాక్స్ క్రికెట్ ఒక స్టేడియం లాగా ఉంది. ఇది ముఖ్యంగా దీనికి సంబంధించి బౌలింగ్ సంబంధించింది ఎవరు బౌలింగ్ ఏ అవసరం లేదు. మినిమం 160 కిలోమీటర్ స్పీడ్ తోటి బౌలింగ్ చేస్తూ ఉంది, మిషన్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈడొచ్చి చూడాలి. ఎంత బాగుంది అంటే నిజంగా కూడా స్టేడియంలో ఉన్నట్టే ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ ఆర్కే క్రికెట్ దానికి బాక్స్ దానికి మీరు అందరు కూడా సక్సెస్ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇంకా ఈ టీం అందరికీ ఎవరైతే పెట్టి ఉన్నారో ఆర్కే టీం వాళ్ళందరూ కూడా ఇది ఒకటే కాకుండా ఇంకా ఇట్లాంటి 15-20 స్టేడియం లాగా పెట్టి బాగా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు నేను నాకు ఇక్కడ పిలిచినందుకు మీ అందరు ఆర్కే వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు? నేను ఎక్కువ క్రికెటే. నేను ఆడతారు కానీ కబడ్డీ ఉన్నది, కానీ మాకు ఇక కొత్త జనరేషన్ అంతా క్రికెట్ మీద ఉంది కాబట్టి మళ్ళీ మేము మార్పుకి వచ్చినాం, ఈ క్రికెట్ దిక్కున్నాం మేము. 100% ఏంటంటే మేజర్గా క్రికెట్ అట్లా ఒకటే మన చాలా అంటే పాపులర్ అంటే ఇవాళ రేపు మార్కెట్లో ఎట్లుందంటే క్రికెట్ ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి కాడికి తీసుకుంటే పై ముసలోళ్ళ దాంట్లో కూడా ముసలోళ్ళు ఆఖరికి 65-70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా క్రికెటే చూస్తున్నాడు. దానివల్ల ప్రాబ్లం కూడా అవుతుంది. నిజంగా క్రికెటే కాకుండా ఫుట్బాల్ కానీ అథ్లెటిక్స్ ఎన్నో ఉన్నాయి, అట్లాంటివన్నీ స్పోర్ట్స్ సంబంధించినవి చాలా యాక్టివిటీస్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి. అంటే క్రికెట్ ఒక్కటే కాకుండా వేరే అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఆర్కే బాక్స్ క్రికెట్ అండ్ నెట్స్ అని చెప్పేసి మరి కేదార్ యువకుడు మరి నిజంగా కూడా తన సొంత కాళ్ళపైన నిలబడాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో సంకల్పంతో మరి సొంతంగా ఏర్పాటు చేసుకున్న బిజినెస్ ఇది బాక్స్ క్రికెట్ పిల్లలందరికీ కూడా చుట్టుపక్కల వారందరికీ కూడా బేసిక్ క్రికెట్ నేర్పియాలన్న ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి తండ్రి గారు, నా మిత్రులు మరి రామకృష్ణ గారు వారిని నిజంగా కూడా ప్రోత్సహిస్తూ మరి సొంతంగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే నేను పనిచేస్తానన్న విషయం కాకుండా సొంతంగా తన కాళ్ళపైన తన నిలబడాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఈ నెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అందరికీ కూడా ఇది నిజంగా కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. వాళ్ళ సొంత ప్లాట్లో మరి సొంత నిధులతోటి మరి ఇది ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి వారి మిత్రులు సూర్య కూడా మరి వారికి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా సంతోషదాయకం. ఎందుకంటే పిల్లలు నిజంగా కూడా చదువుకున్న తర్వాత ప్రభుత్వం పైన డిపెండ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం రావాలని చెప్పేసి ప్రభుత్వాలని మరి దూషిస్తూ మరి ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు రాణిస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు అన్న విషయం కాకుండా సొంతంగా ఆయన ఏర్పాటు చేసుకొని మరి ముందుకు సాగుతూ ఉన్నాడు. మరి వారందరికీ కూడా మరొకసారి కంగ్రాచ్యులేట్ తెలుపుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి బిజినెస్ పైన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఇట్లాంటి నెట్స్ ఏదైతే బాక్స్ క్రికెట్ నెట్స్ ఉన్నాయో ఇంకా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి ఆశీర్వదించాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. కాలనీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమానికి రావడం, మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి కార్యక్రమానికి రావడం, నేను వారందరినీ కూడా విన్నపం చేసేది ఒక్కటే, మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇక్కడ బాక్స్ క్రికెట్ ప్లస్ నెట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా కూడా ప్రతి ఒక్కొక్కరికి తెలియజేయండి. మనం అందరం కూడా మరి కేదార్కి సహకరించి మరి ఇట్లాంటి బాక్స్ క్రికెట్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించే విధంగా మరి వీరి బిజినెస్ కూడా బాగా నడవాలని చెప్పేసి ఆ భగవంతుడు కూడా వారికి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి వారిని ముందుకు నడిపేయాలని చెప్పేసి కూడా మరి V3 వారి సౌజన్యంతో మరి కార్యక్రమాన్ని ఇంత మంచిగా బ్రహ్మాండంగా V3 వారు కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి వారు కూడా మరి వ్యూవర్స్ బాగున్నారు కాబట్టి మరి మా తరఫు నుంచి కూడా మరి మీ తరఫు నుంచి కూడా దీన్ని కోఆపరేట్ చేసి మరి కొంచెం కేదార్కి మనం అందరం కూడా తోడ్పాటు అందిద్దామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను జనరల్గా షటిల్ ఆడతాను, తర్వాత క్రికెట్ ఆడతాను. ఈ రామకృష్ణ అన్న లాంటి వాళ్ళు ఉంటే కబడ్డీ కూడా ఆడతాం. నేను యాక్చువల్గా స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్లో కెప్టెన్ ఉండే.
సరే ఆ ఏజ్లో అప్పుడు ఉన్నప్పుడు క్రికెట్ పైన ఉన్న కాన్సన్ట్రేషన్ క్రికెట్ పైన ఉండే. ఇక దాని తర్వాత ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత హెల్త్ కాన్షియస్ పైన షటిల్ ఆడాలన్న ఇంటెన్షన్ తోటి, ఆరోగ్యం మంచిగుంటే అన్ని మంచిగుంటాయన్న ఇంటెన్షన్ తోటి షటిల్ స్టార్ట్ చేసినాను. అప్పుడప్పుడు షటిల్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, షటిల్ ఆడుతూ ఉంటాను. ఎప్పుడైనా బ్రేక్ వస్తే కనుక ఇట్లనే పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మరి క్రికెట్ ఆడుతూ ఉంటాను. క్రికెట్ మంచిగా ఆడడానికి రీజన్ ఏంటంటే కార్పొరేటర్ ఉద్యోగమో లేకపోతే ఈ పని అయిపోయిన తర్వాత ఎక్కడ క్రికెట్ ఆడితే అక్కడ పిల్లలతో కొద్దిసేపు టైంపాస్ చేస్తూ 4-5 ఓవర్స్ వాళ్ళతో కూడా ఆడుతూ ఉంటా కాబట్టి మాత్రం బ్యాట్ తిప్పడానికి అవకాశం వస్తూ ఉన్నది. నేను ఒకటి మొన్న కూడా కార్పొరేటర్ గారు మేము కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మరొక విన్నపం చేసుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే క్రికెట్లలో లేకపోతే స్పోర్ట్స్లలో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్లేసెస్ మినిమం డబ్బులతోటి లీజుకి ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహిస్తే అటు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతిభ ఉన్న పిల్లలందరూ కూడా ముందుకు వస్తారు. ప్రతిభ ఉన్న పిల్లలందరూ కూడా మరి అందులో ప్రాక్టీస్ చేస్తూ మరి రేపు రాను మరి స్టేట్ లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన కొంచెం చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళందరికీ లీజుకి తక్కువ అమౌంట్లో లీజుకి ఇచ్చి మరి ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అదొక ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టి చుట్టుపక్కల నా డివిజన్లో కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి షటిల్ కోర్ట్స్ కానివ్వండి లేకపోతే ఇట్లానే నెట్స్ క్రికెట్ నెట్స్ కానివ్వండి అట్లాంటి ఏర్పాటు చేయమని చెప్పి కూడా అడుగుతాం. 6 జూలైన ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు కార్పొరేటర్ గారు ప్రవీణ్ ముదిరాజ్ గారు, గీతా గారు ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ఇది మెయిన్ ఫోకస్గా ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా పిల్లలు క్రికెట్ ఆడదామని ఉంటారో వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఒకవేళ నిజంగా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేకపోయినా సింగిల్ పేరెంట్స్ ఉండడము క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండి ఆడకపోవడం కొంతమంది జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ప్యాషన్ ఉంటే సో మేము ఒక టోర్నమెంట్ ఒక 1-2 monthsలో టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాము. అందులో గెలిచిన వాళ్ళకి ఒక టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కానీ ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం కానీ నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం కానీ జరగడం జరుగుతుంది. కిట్స్ ఇవ్వడం కానీ అలాంటి ఏమైనా గిఫ్ట్స్ వాళ్ళకి క్రికెట్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ దాంట్లో ఉన్న ప్యాషన్ని ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ మనది. సో అది దృష్టిలో పెట్టుకొని మేము ఇది టోర్నమెంట్ కానీ ఈ ఆర్కే నెట్స్ కానీ చేయడం జరుగుతుంది. ఈ ఆర్కే బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం కార్పొరేటర్ గారి సహకారం చాలా ఉంది. దీంట్లో మనకి కార్పొరేటర్ గారు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. కానీ కార్పొరేటర్ కానీ మళ్ళీ టోర్నమెంట్స్ జరిగినప్పుడు వీళ్ళ సహకారంతో మేము ముందుకు జరుగుతాము. వీళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళని ఇన్విటేషన్ ఇచ్చి మెయిన్ వీళ్ళ చేతుల మీదనే నెక్స్ట్ టోర్నమెంట్ అనేది చేయడం జరుగుతుంది. నా పేరు శోభ, బాబు పేరు కేదార్నాథ్, మా వారి పేరు రామకృష్ణ. సో బాబు బీటెక్ అయిపోయింది. వాడికి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే ఇష్టం. సో అందరూ బీటెక్ చేసి ఏ డిగ్రీ అయినా చేసి జాబుల కోసం వెంటబడుతున్నారు, వేగపడుతున్నారు. ఇంతమందికి జాబులు రావాలంటే కష్టం. సో అందుకని బాబు మామూలుగా వెళ్తూనే ఉంటాడు టీమ్స్ లాగా క్రికెట్ ఆడడానికి అప్పుడప్పుడు. సో వాడు కొన్ని రోజులు జాబ్ కూడా చేశాడు. ఈ జాబులు వేరే అంటే ఒకరి కింద చేయడం కాకుండా ఇప్పుడు స్వయం ఉపాధి నిమిత్తం ఇది స్టార్ట్ చేశాడు. సో నలుగురికి మనము అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు క్రికెట్ స్టేడియము. సో అట్లాగే మరి బౌలింగ్ మిషన్ కూడా తీసుకొచ్చారు, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ థాట్ బాబుకి వచ్చినప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేసాం. సరే అందరూ జాబ్ల కోసం ఎగబడుతున్నారు, అది కూడా కరెక్టే కదా, మనం వాడిని కూడా ఎంకరేజ్ చేయాలి. వద్దు అంటే మరి రేపు కల్లా మళ్ళీ నేను జాబ్లో వాడు ఫెయిల్ అయినప్పుడు మనము అరే మేము పెట్టుంటే బాగుండేది అన్న డిసప్పాయింట్ వాడికి కూడా రావద్దు కానీ అని ఆ ఉద్దేశంతో మేము కూడా ఎంకరేజ్ చేసాం. సో సక్సెస్ఫుల్గా పెట్టి ఉన్నాం. చుట్టుపక్కల కాలనీ పిల్లలకు వాళ్ళకి ప్లస్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ మోటో వచ్చేసి జూనియర్స్ అండ్ సీనియర్స్ ఎవరైతే ఆడాలనుకునే వాళ్ళు ఉన్నారో క్రికెట్ వారి కోసం అనేసి మెయిన్ కాన్సెప్ట్తో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆర్కే బాక్స్ క్రికెట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైనింగ్ ప్లస్ ఎవరైతే అప్కమర్స్ ఉన్నారో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి కోసం ఒక కోచర్ని కూడా పెడుతున్నాము. మేము చేస్తాము ప్లస్ వాళ్ళతో పాటు మేము ఉండి పిల్లలకి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు ముందుకు జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. క్రికెట్లో మెయిన్ సెక్యూరిటీ పరంగా వచ్చేసి సేఫ్టీ 100% ఉంటుంది. పిల్లలు ఎవరు వచ్చి ఆడినా కూడా పిల్లలకి ఎక్కడ గాయాలు కాకుండా ఉండేటట్టు ఫుల్ బంపింగ్ బోర్డ్స్ ఉంటాయి, ప్లస్ సీసీ కెమెరాస్ ఉంటాయి అందుబాటులో ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని మనం రికవర్ చేసి చూసుకోవటట్టుగా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది.
Thank you.